జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు నిచబడి ఉంటారు. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ఆరోగ్యపరంగా మానసికంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశికి 10వ స్థానము మీనరాశి అవుతోంది. ఆ మీనరాశిలోకి శని 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి రావటం మూలంగా కెరియర్ పరంగా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. మీకు కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శని, సూర్యుడు, బుధుడు, రాహువు, శుక్రుడు ఇన్ని గ్రహాలు రాబోతున్నాయి మీ 10వ స్థానంలోకి. కెరియర్ పరంగా ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు మీకు ఈ మాసం అనేది. ఎవరైనా సరే మ్యారేజ్ పరంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక మే మాసంలో డెసిషన్ తీసుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దానికోసమై కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.